జ్ఞాపకం చేసుకోండి. మరి ఒక కూడికను జరిపిస్తున్నటువంటి ఈ సంవత్సరానికి పెద్దలుగా ఉన్నటువంటి ధరణి నిరూతకని జ్ఞాపకం చేసుకోండి. వారు చేయవలసిన ప్రతి పనిలోనూ కూడా దాన్ని సక్రమంగా చేయుటకు మంచి జ్ఞాన వివేచనలు అనుగ్రహించి నడిపించవలసిందిగా వేడుకుంటున్నాం. పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి, లెక్చరర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వింటున్న పిల్లలందరూ కూడా తండ్రి జాగ్రత్తగా విని మరి ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకోవాల్సిన విషయాలు గ్రహించుటకు వారి యొక్క హృదయాలను తెరవమని ప్రార్థిస్తూ, చెబుతున్న నాకును సంయోజకుల జ్ఞానాన్ని ప్రసాదించమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ బంగారు పాద పద్మముల యొద్ద సమర్పించి వేడుకుంటున్నాము. యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే అండి, మీరు వాట్సాప్లో చూసినట్లుగా ఈరోజు మన టైటిల్ ఎవరు ఈ వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. ఇది చదవడానికి కూడా చాలా కష్టంగా ఉండొచ్చు. ఇంతకీ ఈ మాట మనకు బైబిల్లో ఎక్కడ కనబడుతుంది అంటే పరమగీతంలో ఒకసారి చూద్దాం. పరమగీతంలో 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. పరమగీతంలో 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు. ఇక్కడ మనకి పదం కనబడుతుంది. మనం చాలాసార్లు లేడీస్ మీటింగ్ అనగానే ఈ సంవత్సరం అంతా కూడా ఆడవారిని గురించిన సందర్భాలు ఎన్నో బైబిల్ నుండి నేర్చుకున్నాం. అలాగే ఈ మాటను కూడా చదివినప్పుడు ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె ఎలా ఉంది అంటే సైన్య సమభీకర అన్న రూపం ఆమెకు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఎవరు ఈమె? అందులో మాట కూడా ఎలా ఉంది అంటే ఎవరు అనే ప్రశ్నతోనే మనకు కనబడుతుంది. మరి దానికి సమాధానం మనకి ఎక్కడ లభిస్తుంది? జయశా తాతయ్య గారు చెప్పినట్లుగా బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. బైబిల్లో ఒక ప్రశ్న మనకు తలెత్తినప్పుడు మరలా మిగిలిన 66 పుస్తకాలను మనం పరిశోధన చేయగలిగితే అందులోనే మనకు సమాధానం అనేది లభిస్తుంది. మరి ఇప్పుడు అక్కడ అడుగుతుంది ఏం ప్రశ్న అండి? 10వ వచనంలో సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని ప్రశ్న వచ్చింది. అందుకే ఆమె ఎవరో మనకు తెలియాలి అంటే ముందు అసలు ఆ పేరుకి అర్థం ఏంటో మనకు తెలియాలి కదా, అవునా? ఆమె పోలీస్ అట్ట అని అన్నారనుకోండి, అంతకు పోలీస్ అంటే ఏంటో ముందు మనకి తెలియాలి. పోలీస్ అంటే ఏంటో మనకు తెలిస్తే ఆమె ఎవరో అప్పుడు చూడొచ్చు, అర్థమవుతుంది కదండి. అంటే మొదట ఆమెకున్నటువంటి డెసిగ్నేషన్ మనకు కనబడుతుంది, ఆమె భీకర రూపిణి అని. ఆమె ఎవరు అంటున్నారు. ఆమె ఎవరో మనం తెలుసుకోవాలంటే దానికి ముందు అసలు సైన్య సమభీకర రూపిణి అంటే ఏంటి? అందులో ఆ పదం మనం చాలామందికి అర్థమవుతుందండి. ఎవరికైనా దీనికి సమాధానం తెలిసా? పోనీ చేయగలుగుతారా? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అంటే అర్థం తెలుసా మీకు? తెలీదు. అది తెలియకుండా ఆమె ఎవరో మనం తెలుసుకున్నా అర్థం ఉండదు. అందుకే అసలు వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. వ్యూహం అనే పదం మనకి ఎక్కడ వినబడుతుందో తెలుసా? యుద్ధంలో. ఒక రణరంగం, యుద్ధ భూమికి వెళ్ళే ముందు ఆ దేశానికి సంబంధించిన, ఆ రాజ్యానికి సంబంధించిన రాజు ఒక వ్యూహం ఏర్పాటు చేస్తాడు. వ్యూహం అనగా ప్రణాళికబద్ధమైనటువంటి, రాసుకోండి మెల్లిగా చెప్తాను, 2 పార్ట్స్ చెప్పడానికి సిద్ధపడ్డాను కాబట్టి నిదానంగా రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏ డౌట్లు ఉన్నా నేను మీకు వివరిస్తాను. ఒక రాజు ఒక యుద్ధానికి, శత్రు రాజ్యంపై యుద్ధానికి వెళ్ళాలనుకునేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ సైన్యాన్ని ఏర్పాటు చేసేటప్పుడు తనకంటే ఒక ప్రణాళిక ఉంటుంది. ఏ విధంగా అవతల రాజ్యంతో మనం యుద్ధం చేస్తే గెలుస్తాము? బాణాలతో యుద్ధం చేస్తే గెలుస్తామా? ఫిరంగులతో యుద్ధం చేస్తే గెలుస్తామా? గుర్రాలు ఉంటే సరిపోతాయా? ఇంకా యుద్ధానికి కావలసినటువంటి సామాగ్రి ఏం కావాలి? దాన్ని వినియోగించేటటువంటి సేనా బలం, ఎలాంటి సైన్యం మనకు ఉంటే మనం గెలుస్తాం. సైన్యంలో కూడా చాలా రకాలైనటువంటి సైన్యాలు ఉంటాయి కదండి. సైన్యం, మన భారతదేశానికి సైన్యంలో ఏవేవి ఉంటాయి? దళాలు, త్రివిధ దళాలు అంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అంటే ఇవన్నీ కూడా దళాలు. భూమి మీద పోరాడేవాళ్ళు, నీటిలో పోరాడేవారు, ఆకాశంలో పోరాడేవారు. అలాగే
పూర్వకాలంలో కూడా, ఇప్పుడంటే మనకి యుద్ధాలు తెలియదు కానీ రీసెంట్గా ఒక యుద్ధం చూసాం మనం, అది చాలా చిన్న యుద్ధం. కానీ పూర్వకాలంలో రాజ్యాలుగా ఉన్నప్పుడు, ఇలా దేశాలుగా విడిపోక మునుపు అన్ని దేశాలను కలుపుకొని దానిపైన చక్రవర్తి అని ఒక రాజు ఉండేవాడు. ఈ దేశాల్లో ఉన్నవారిని, ఈ చిన్న చిన్న నగరాల్లో ఉన్నవారిని సామంత రాజులు అనేవారు. జాగ్రత్తగా వినండి, ఇదంతా మాకు ఎందుకని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇదంతా మీరు వింటేనే, అటు లోక జ్ఞానంతో కూడా మీరు నేర్చుకుంటేనే రేపు పొద్దున ఎవరికైనా చెప్పడానికి మనం సామర్థ్యం కలిగి ఉంటాం. అందుకే జాగ్రత్తగా వినండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా మీరు పాత నిబంధనలో చూస్తే అన్నీ మనకి ఏం కనపడతాయండి? యుద్ధాలేనా? ఇశ్రాయేలు చేసినవన్నీ ఏంటి? యుద్ధాలేనా? మీరు 5 కాండాలు చూడండి, రాజుల గ్రంథాలు చదవండి, దినవృత్తాంతముల గ్రంథములు చదవండి, ఆ 2 మొదటి గ్రంథం, 2వ గ్రంథం, అన్నిట్లో మనకి ఎక్కువగా యుద్ధ కాండ, మారణ కాండ మనకు కనబడుతుంది. దాని గురించిన కనీస అవగాహన మనకి ఉండాలి. అందుకే ఈరోజు ఈ పాఠాన్ని మేము ముందుకు నేను తీసుకొని వచ్చాను. అయితే అలా యుద్ధం చేయడానికి సిద్ధపడ్డప్పుడు రకరకాలైనటువంటి దళాలను రాజు సిద్ధపరచుకుంటాడు. అయితే ఏ దళాన్ని ముందు పెడితే మా యుద్ధం మేము గెలుస్తాం? మీకు ఈ సందర్భం వినగానే ఎవరు గుర్తుకొస్తారు? దావీదు గారు, ఊరియా గారు గుర్తుకొచ్చారా? యుద్ధం ముమ్మరంగా మోపుగా జరుగుతున్న ఊరియాను పెడతాడు, ఎందుకంటే అతను చనిపోయినా పర్వాలేదు. అంటే రాజులు ఏం చేస్తారంటే వ్యూహం ఏర్పాటు చేసేటప్పుడు ఏ దళాన్ని ముందు పెట్టాలి, ఏ దళాన్ని వెనకొంచాలి. ప్రహారీ గోడు ఉంటుంది కదా, అక్కడ ఏ దళాన్ని ఉంచితే వాళ్ళ లోనికి శత్రువులను రానివ్వకుండా కాపు కాయగలరు, ఎలా పోరాడగలరు అన్నది ఏర్పాటు చేసి దాన్ని వ్యూహము అంటారు. వ్యూహము అనగా ప్రణాళికబద్ధమైనటువంటి లేదా ప్రణాళికబద్ధంగా ఏర్పాటైనటువంటి జట్లు, సమూహాలు, సైన్య సమూహాలు, వాటిని మనం వ్యూహం అంటే ప్రణాళిక అంటే ప్లాన్. మనం యుద్ధం చేయాలంటే ఏ ప్లాన్ వేద్దాం, దాన్ని ఇంగ్లీష్లో స్ట్రాటజీ అంటారు. ఒక వార్ చేయడానికి స్ట్రాటజిక్ వార్ అంటే ఆలోచనతో చేసేది. ఆలోచన లేకుండా యుద్ధానికి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమైపోద్ది? బైబిల్లో కూడా దేవుడు చెప్పాడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 31వ వచనం. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. ఎవరైనా ఒక రాజు మరొక రాజుతో యుద్ధానికి వెళ్ళాలనుకుంటే ఏం చేయాలని యేసుక్రీస్తు చెప్తున్నారు? యుద్ధానికి ముందు మనకంటూ ఒక ఆలోచన ఉండాలి. ఆలోచన లేకుండా యుద్ధానికి వెళ్తే యుద్ధం మనం గెలవం, ఓడిపోతాం. అందుకే యుద్ధానికి ముందు వేసేటటువంటి ఆలోచనలను, ప్రణాళిక పరంగా, ప్రణాళిక ద్వారా ఏర్పాటైనటువంటి కొన్ని సైన్య సమూహాలని, జట్లని వ్యూహము అంటారు. ఈ వ్యూహం అనే పదం మనకి ఇంకెక్కడ కనబడుతుంది అంటే పద్మ వ్యూహం, చక్ర వ్యూహం అనే పదాలు మనం వింటాం కదా. నేను చిన్నప్పుడు విన్నప్పుడు ఏంటి వ్యూహం అంటే నాకు అర్థమయ్యేది కాదు. కానీ తర్వాత చదువుకున్న పిల్లలకి చరిత్ర, హిస్టరీ ఉంటుంది కదండి, ఒక సబ్జెక్టు. అందులో కొన్ని యుద్ధాల గురించి చెప్పినప్పుడు, కొంతమంది రాజుల గురించి చెప్పినప్పుడు మన భారతదేశ హిస్టరీ చదువుకుంటున్నాం, ఇండియన్ హిస్టరీ కానీ వరల్డ్ హిస్టరీ కానీ చదువుకుంటున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి, రాజులు చేసిన యుద్ధాలు, వారు వేసినటువంటి వ్యూహాలు, ప్రణాళికలు మనకు అందులో కనబడతాయి. ఆ సంవత్సరాలతో సహా వాళ్ళు రాస్తారు, ఎలా యుద్ధం చేశారు, దేనితో యుద్ధం చేశారు అన్నది. అప్పుడు అర్థమైంది, ఓహో వ్యూహం అంటే ఏంటిదంటే ప్రణాళికతో ఏర్పాటైనటువంటి సైన్య సమూహాలు, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ యుద్ధం చేయాలి అని. మీరు పద్మవ్యూహం అనే పదం విన్నారు కదా, అది ఎలా ఉంటుందో మీకు తెలుసా అండి? ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. పద్మ అనగానే ఏంటి? పువ్వు కదా, ఒక పుష్పాన్ని పద్మము అంటాం. అంటే వ్యూహం అంటే బాగా చూడండి, అవన్నీ ఏంటనుకున్నారు? సైన్యాలు, పెద్ద పెద్ద డాళ్ళు పట్టుకొని అడ్డుగా, అవునా, ఒక చేయితో ఈటి, ఒక చేయితో డాళ్ళు పట్టుకొని, వారంతా మనుషులే, మీకు కనబడట్లేదేమో, చూసారా? మనుషులేనండి వాళ్ళందరూ, సేనలుగా తీరు నిలబడ్డారు కదా. దాన్ని ఏమంటారంటే పద్మవ్యూహం. మధ్యలో ఉంటుందండి కోట కానీ, రాజు కానీ, వారు దేన్నైతే కాపాడాలనుకుంటున్నారో యుద్ధం బారిన పడకుండా, అంటే యుద్ధంలో మరణించకుండా, శత్రు రాజ్యాల వారికి చేజిక్కకుండా. యుద్ధాలు అనేవి ఒకటే కారణం వల్ల జరగవు. వారి దగ్గర ఉన్న బంగారాన్ని దోచుకోవడానికి కావచ్చు, వారి దగ్గర ఉన్న స్త్రీలను దోచుకోవడానికి కావచ్చు, వారి దగ్గర ఉన్న కోటలను దోచుకోవడానికి కావచ్చు. అలా
ఆ యుద్ధంలో దేన్నైతే శత్రువులు ఆశిస్తున్నారో దాన్ని వారి బారిన పడనివ్వకుండా కాపాడడానికి ఆ దోచుకోవాల్సినది ఏదైతే ఉందో దాన్ని ఆ మధ్యలో పెడతారండి. ఆ మధ్యలో రాజు ప్రాణం అనుకోండి, రాజు ప్రాణం మధ్యలో ఉంటుంది, ఆ చుట్టూ సైన్యం. అంటే ఏదైతే శత్రువు బారిన జిక్కకూడదో దాని మధ్యలో పెడతారు, మిగిలినంతా కూడా ఒక వ్యూహంగా ప్రణాళికబద్ధంగా అది అలా ఏర్పాటు అవుతారండి సేనలన్నీ కూడా. ఇప్పుడు ఒకవేళ శత్రువు ఎవరైనా వచ్చారనుకోండి, ఇదిగో మీకు ఇక్కడ ఎంట్రన్స్ కనబడుతుందా, ఇది ఇక్కడ కర్సర్ ఇక్కడ చూడండి, చేయి కనబడుతుంది, ఇక్కడ నుండి వెళ్ళాలి. శత్రువులు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి దారి ఇచ్చినట్టుగా ఉంది కదా, వెళ్ళిపోవచ్చు లోపలికి అన్నట్టుగా దారిలాగే కనబడుతుంది. కానీ ఒక్కసారి ఇందులోకి వెళ్ళారంటే ప్రాణాలు పోవాల్సిందే తప్ప తిరిగి బయటికి రాలేదు. దాన్ని చక్ర వ్యూహం అంటారు. అంటే ఆ రాజు వేసినటువంటి ప్లాన్ అది. అందుకే యుద్ధానికి వెళ్ళే ముందు ఏం చేస్తారో తెలుసా అండి? చూసారు కదా, తీసేస్తున్నాను. అలాగా ఒక యుద్ధం చేసే ముందే ఎలాంటి, అలాగే త్రిశూల వ్యూహం అంటారు. అంటే త్రిశూలాకారం ఎలా ఉంటుంది మనకి, ఆ విధంగా ఫామ్ అవుతూ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి వ్యూహాలు ఉన్నాయి. ఒక జెండా వ్యూహం అంటారు, పక్షి గరుడ వ్యూహం అంటారు. అంటే అది ఎలాగైతే ఉంటుందో దాని ప్రకారం వాళ్ళు గీస్తారు. మధ్యలో రాజును కానీ వారు దోచుకోవాల్సిన సంపదను కానీ దాచిపెడతారు ఎవరు ఎత్తుకుపోకుండా. ఇది కదా వ్యూహం. ఇప్పుడు మీకు అర్థమైందా వ్యూహం అంటే ఏంటో? ఒక యుద్ధం చేసే ముందు ఏర్పాటయ్యేటటువంటి సైన్యం, వారిని వ్యూహ క్రమంగా ఏర్పరచడం. అలాగే ఇక్కడ మనం లూకాసు వార్తలో కూడా చూస్తే రాజు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళే ముందు శత్రువులను అంచనా వేసుకొని వెళ్ళాలి. బలాబలాలు అంటారు. అంటే ఎంత బలం ఉంది, మన దగ్గర బలం ఉందా లేదా, మన దగ్గర అంత సామాగ్రి ఉందా లేదా, వారి మీదకి యుద్ధానికి వెళ్తే మనం గెలుస్తామా లేదా అన్న కనీసం మనకు ఐడియా ఉండాలి. లేకుండా మనం వెళ్తే, ఇలాంటి ప్రణాళిక లేకుండా మనం వెళ్తే ఈజీగా మన రాజ్యాన్ని, మన స్త్రీలను, మన బంగారాన్ని, మన ఆస్తుల్ని, మన కోటల్ని అన్నిటినీ స్వాధీనపరుచుకొని వెళ్ళిపోతారు. అలా చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినప్పుడు ఎంతోమంది శత్రు రాజ్యాల వారు మరి స్త్రీలను ఎత్తుకెళ్ళిపోవడం, చంటి బిడ్డల్ని చంపేయడం, వారికి ఉన్నటువంటి ఎన్నో విలువైన వస్తువులను ధ్వంసం చేయడం మనం చూస్తాం. మీరు ఇప్పుడు యుద్ధంలను గురించిన వివరణ పాత నిబంధనలు చదివినప్పుడు కూడా ఎంత భయంకరంగా ఉంటుందండి అది. రక్తపాతం, రక్తం ఏర్లై పారడం, అనేక మంది క్షతగాత్రులై పడిపోవడం, కాళ్ళు చేతులు విరిగిపోవడం, అవునా, కత్తివాతన కూలిపోవడం. అలాగే దావీదు గారి గురించి మీరు ఆలోచిస్తే దావీదు గారి గురించి కూడా ఏమని రాయబడుతుందంటే, ఆయన యుద్ధానికి వెళ్తే ఒక్కసారి కత్తి పట్టుకుంటే ఎంతమంది తలలు లేచిపోయేవటండి? 10,000. అంటే వీరుడు ఎలా ఉంటాడంటే ఒక్కసారి కత్తి పట్టాడంటే యుద్ధంలో లేపేసుకుంటూ వెళ్ళిపోవడమే. అది ఇప్పుడు మనకి చాలా, అసలు మనకు తెలియదు యుద్ధం అంటే ఏంటో మనకు తెలియదు, చాలా చీప్గా తీసుకుంటాం. అక్కడ ఎక్కడో యుద్ధం జరుగుతుందట అని. కానీ జయశాల్ తాతయ్య గారికి దీని గురించి బాగా ఐడియా. ఎందుకంటే మనకి చాలా వారాలు గాజా గురించి, హమాస్పై యుద్ధం జరుగుతుందని వివరిస్తూ వచ్చారా. మాట్లాడితే ప్రాణాలు పోతున్నాయి ఎందుకనేవారని అంటే యుద్ధంలో ఎంత ప్రాణ నష్టం ఉంటుందో అది యుద్ధం గురించి ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళు మాత్రం వివరించగలరు. వారికి మాత్రమే అది అర్థమవుతుంది. వినే మనకి ఆ యుద్ధమేలే చచ్చిపోయారట, 10 మంది చనిపోయారు, 10,000 మంది చనిపోయారు ఈజీగా తీసుకుంటాం. కానీ యుద్ధం అంటే చాలా భయంకరమైంది. ఆ యుద్ధానికి ఎవరైనా సిద్ధపడి ముందుకు వచ్చారనంటే వీరులు దేనికి సిద్ధపడతారో తెలుసా? ఇంకా నేను ఇల్లును చూడను. ఒక్కసారి సైన్య వ్యూహంలో అడుగు పెట్టాడనంటే, ఆ వ్యూహంలో అతను నిలబడ్డాడనంటే ఇంకా అతను దేనికి సిద్ధమైపోతాడంటే, అతని ధైర్యం ఎలా ఉంటుందంటే, నేను చనిపోయినా పర్వాలేదు శత్రువుని చంపే రావాలి, అంటే శత్రువుని చంపే తీరాలి అన్నట్టుగా ఉంటారు. ఒక వీరుడైన వాడు, జట్టి అయిన వీరుడు, పోరాడే వీరుడు, నిజంగా ఆ యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. అందుకే ఇంకో మాట కూడా మీరు చూడగలిగితే యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం చదవండి. బహుజనుల ఘోషవలే కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి. కూడుకొను రాజ్యముల జనములు చేయి అల్లరి శబ్దం వినుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహ క్రమముగా ఏర్పరచుచున్నాడు. మన దేవుని గురించి ఎక్కువసార్లు మనం చదివే మాట ఏంటంటే బైబిల్లో, సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇప్పుడు ఆయన కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యుద్ధమునకై తన సేనను వ్యూహ క్రమముగా ఏర్పాటు చేస్తున్నాడు. అంటే దేవుడు కూడా యుద్ధం చేయడానికి సిద్ధమైనప్పుడు
నాకు చాలా బలం ఉంది కదా వెళ్ళిపోతానని వెళ్ళిపోవట్లే. ఆయన కూడా ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడా? యుద్ధ క్రమం, వ్యూహ క్రమం ఏర్పాటు చేశారా? చేశారు. అక్కడి నుండే మనుషులందరూ కూడా నేర్చుకున్నారు. దేవుడు యుద్ధము చేయడం నేర్పకపోతే మనిషికి ఎవరికి కూడా యుద్ధం చేయడం చేతనవదు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు యెహోవాయే అని అంటాడు. అంటే ఈరోజు మనుషులు చేసేటటువంటి యుద్ధాలు ఏవైనా సరే ఎలా వచ్చాయనంటే భూమి మీద దేవుడు ఆనాడు వరకు నేర్పాడు. శత్రువుని ఎలా ఓడించాలి, శత్రువుని ఎలా మట్టు పెట్టాలి, శత్రువుకి ఎందుకు పై అధికారం ఇవ్వకుండా నశింప చేయాలన్నది ఒకనాడు దేవుడు వారికి నేర్పించాడు. అందుకే ఆనాడు మంచి కొరకు ప్రారంభమైనటువంటి యుద్ధాలు ఈనాడు స్వార్థం కొరకు చేసేటటువంటి స్థాయికి వెళ్ళిపోయేది. ఒకప్పుడు యుద్ధం అంటే దేని చేసేవారో తెలుసా? మంచికి, మంచి జరగడానికి, మన రాజ్యాన్ని కాపాడుకోవడానికి, లేదా చెడును విస్తరింప చేయకుండా ఉండడానికి యుద్ధాలు చేసేవారు. కానీ ఇప్పుడు యుద్ధం అంటే చీటికి మాటికి యుద్ధాలే కదండి. మీరు నమ్ముతారో లేదో, సెకండ్ వరల్డ్ వార్ తెలుసు కదా మనందరికీ. అది ఎప్పుడంటే 1939 నుండి 1945 సుమారు 8 సంవత్సరాలు జరిగిన యుద్ధం. ఈ యుద్ధం ఏంటంటే క్షణాల్లో, నిమిషాల్లో స్టార్ట్ అయిపోయిందటండి యుద్ధం. అంటే ఏదో కావాలని కాదు, మాకు కూడా లేదా ప్రపంచంలో మా దేశమే అగ్రస్థానంగా ఉండాలి, మొత్తం ప్రపంచం అంతా మా గుప్పెట్లో ఉండాలి. అంటే ఏంటిది? స్వార్థం కదా చెప్పండి. స్వార్థం కొరకు చేసినటువంటి యుద్ధమే రెండవ ప్రపంచ యుద్ధం. ఈ రెండవ ప్రపంచ యుద్ధం గురించి మనం మాట్లాడుకుంటే చాలా భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఎందుకంటే దాంట్లో పాల్గొన్నది ఎవరో తెలుసా అండి? అగ్రరాజ్యాలు అంటే అడాల్ఫ్ హిట్లర్ అని మీరు పేరు వినే ఉంటారు కదా. హిట్లర్ నియంతల పరిపాలించకు అని అంటూ ఉంటారు. హిట్లర్లా పరిపాలించకు. అతను ఏం చేశాడంటే మొత్తం ఇంకా మన ఇప్పుడు భారతదేశంలో బీజేపీ ఎలాగైతే ఒకప్పుడు అనుకుందో ఇక ఓట్లు ఎలక్షన్లు లేకుండా మొత్తం హస్తగతం చేసుకొని మాకు నచ్చిన పాలన మేము పాలిస్తాము అని ఒకప్పుడు అతను అలాగే చేశాడు. ఇంకా వారి ఇష్టాలతో, వారి యొక్క మంచి చెడులతో పని లేదు. తన బుర్రలో ఏది పుడితే అది చేస్తూ వెళ్ళేవాడు. ఎందుకు? ఎక్కడ అంటే జర్మనీ. ఇతను పరిపాలించింది ఎక్కడ, ఇతను పుట్టింది ఎక్కడ, ఇతను పెరిగింది ఎక్కడ అంటే జర్మనీ దేశంలో. ఈ జర్మనీ దేశంలో ఇతను పుట్టి అక్కడున్న ఆ రాజ్యంలో, ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా చాలా భయంకరంగా హింసించడం మొదలుపెట్టాడు. ఇకపోతే అతనికి పడలేని వాళ్ళు ఎవరంటే యూదులు అంటే అస్సలు అతనికి నచ్చేది కాదు. అందుకే యూదుల్ని మిలియన్స్లో అంటే లక్షల్లో యూదుల్ని తీసుకొని వచ్చి గ్యాస్ ఛాంబర్స్ కట్టి అందులో తోసేసి వాళ్ళని చంపేసేవాడు. వాళ్ళకి కనీసం తినడానికి ఆహారం కానీ, అసలు కుటుంబాలన్నీ విచ్ఛిన్నం అయిపోవడం. ఎక్కడి నుండో వారిని ట్రైన్లో తీసుకొని వచ్చి జర్మనీ దేశంలో గ్యాస్ ఛాంబర్స్ కట్టి అందులో వాళ్ళని పడేసి గ్యాస్ ఆన్ చేయగానే ఉన్న పాటుగా ఇలా ఉన్న మనుషులు అలాగే కరిగిపోతూ చచ్చిపోయేవారండి. అందులోంచి పెద్ద పెద్ద కేకలు, ఏడుపులు, చాలా దారుణంగా హింసించాడు. అది మీరు ఒకవేళ తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసి అతని గురించి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఎంత దారుణంగా ఊచకోత కోసాడంటే అసలు యూదుడు అన్నవాడు ఎక్కడ కనిపించకుండా చేస్తాడు. కానీ అది తదనంతరం వెంటనే అమెరికా వారు, బ్రిటన్ వారు వీరందరూ కూడా మరి మిత్రరాజ్యాలుగా సమైక్యంగా చేరి ఎలాగైనా వీడి యొక్క ఆగడాన్ని ఆపాలి, లేదంటే ఇలాగే మొత్తం అందరిని ఊచుకోత కోస్తూ వెళ్తాడు, దానికంటూ మనం బుద్ధి చెప్పాలి అని అమెరికా రాజ్యం, బ్రిటన్ రాజ్యం వీరందరూ కలిసి జర్మనీ అండ్ దానికి మిత్రరాజ్యాలుగా ఉన్నటువంటి జపాన్, అలాగే ఇటలీ వీటన్నిటిని కూడా ధ్వంసం చేయడానికి నిశ్చయించుకున్నారు. అప్పుడు వాళ్ళు ప్రయోగించినటువంటి బాంబులే అణుబాంబులు అంటాం కదా, అటామిక్ బాంబ్స్. దానివల్ల ఎక్కడేసారు అవి? హిరోషిమా, నాగసాకి. అప్పుడు అమెరికా వారు ప్రయోగించింది, యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ వారు ప్రయోగించి దాదాపు 70 నుండి 85 మిలియన్ల ప్రజలు చావుకు కారణమయ్యారు. దీని అందరికీ కారణం ఏంటంటే హిట్లర్లో పుట్టినటువంటి ఒక స్వార్థ బుద్ధి, లేదా నా చేతికే హస్తగతం అయిపోవాలి ప్రపంచం అంతా అనుకోవడం, నేనే నియంతగా ఉండాలి అందరికీ అని అనుకోవడం వల్ల అటు అమెరికా వారు కూడా ముందుకు రావడం, ఈ యుద్ధాన్ని చేయడం వల్ల దాదాపు మొదటి అణుబాంబు వేసినప్పుడు హిరోషిమా, నాగసాకిలపై 2 నగరాలు అండి అవి. జపాన్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి నగరాలు అవి. అందులో ఒక దాని వల్ల 150,000 మంది చనిపోయారటండి ఒక బాంబు దాడికి. రెండవ బాంబు వేసినప్పుడు 2,46,000 మంది చనిపోయారటండి. చదువుకోవడానికి, చెప్పడానికి మాటల్లో చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ కరోనా టైంలో ఒక 10,000 మంది చనిపోతే మన భారతదేశంలో ఎక్కడైనా ఎంత బాధ అనిపించింది.
కుప్పలు, శవాలు కుప్పలు, వాళ్ళని తగలబెట్టడం చేతనయ్యేది కాదు, వాళ్ళని పోడ్చడానికి స్థలం ఉండేది కాదు, అది వ్యాధి ఎక్కడ స్ప్రెడ్ అవుతుందని బాధపడేవారు. అంటే చనిపోయిన వారిని పూడ్చడానికే మనకి స్థలం సరిపోలేదు, తక్కువ మంది చనిపోతుంది. అలాంటిది లక్షల్లో 1,50,000 మంది, 2,46,000 మంది చనిపోయారంటే ఎంత ప్రాణ నష్టం జరిగి ఉంటుందో ఆలోచించండి. యుద్ధం అనగానే టేక్ ఇట్ ఈజీగా మనం తీసుకుంటాం. మొన్న కూడా మనకి పెహల్గాం యుద్ధం జరిగింది కదా, పెద్ద మనకి ఏమనిపించలేదు, ఎందుకంటే మనం చక్కగా ఇంట్లో లోపల తినుకొని హాయిగా టీవీ చూసుకొని టీవీలో వార్త చూసుకొని ఉన్నాం. కానీ నిజంగా ఆ యుద్ధంలో పాల్గొని అందులో క్షతగాత్రులై చేతులు కాళ్ళు తెగి పడిపోయిన వాళ్ళని, తలలు తెగి పడిపోయిన వాళ్ళని, రక్తం అంతా పోతూ ప్రాణాలు కోల్పోతున్న ఆ స్థితిలో ఉన్న వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఎలా ఉంటుందో. ఆ పరిస్థితి మనమే ఆ పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. యుద్ధం అంటే చిన్న విషయం కాదు, భీకరమైనది, భయంకరమైనది, ప్రాణాలతో చెలగాటం అది. అంతేనా కదా చెప్పండి? ప్రాణం అంటే ఈజీగా వచ్చేస్తుందండి మనిషికి? ప్రాణం విలువ చాలా ఖరీదు, అసలు దానికి ఖరీదు వెల కట్టలేమని. అలాంటి ప్రాణాలు చూస్తూ చూస్తూ 1, 2 కాదు, ఏకంగా లక్షల్లో, మిలియన్స్లో పోతున్నాయని అంటే యుద్ధం అంటే చిన్న మాట కాదు. అయితే అవి ఏమీ తెలియకుండానే, అంటే యుద్ధంలో ఇంతమంది చచ్చిపోతున్నారు, యుద్ధం మనుషుల యొక్క ప్రాణాల విలువ తెలియకుండానే ఎంతోమంది యుద్ధాలు చేయడం మనం చరిత్రలో చూస్తాం. ఈ యుద్ధం వల్ల మనకు కలిగే నష్టం ఏంటి అంటే, యుద్ధంలో మొట్టమొదటిగా ప్రాణ నష్టం. అటు సైనికులు, అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు కూడా చనిపోతారా లేదా? ఇప్పుడు మొన్న పహల్గాం యుద్ధం జరిగినప్పుడు అక్కడ నుండి వారు ఏదో బాంబు వేశారు. అది వేస్తే ఎక్కడికి వెళ్ళిందండి? గుజరాత్, పంజాబ్. గుజరాత్ వెళ్ళింది. గుజరాత్ అక్కడ వేసినటువంటి మిసైల్ గుజరాత్లో పడడం వల్ల ఇప్పుడు ఆ గుజరాత్లో ఉన్న ప్రజలు నష్టపోయారా లేదా? వారి ఇల్లులు ధ్వంసమయ్యాయా లేదా? వారి యొక్క అవయవాలు కోల్పోయారా లేదా? అంటే ఎక్కడో ఉందిలే యుద్ధం, ఎవరో చేస్తున్నారులే యుద్ధం అంటే కాదు. ఆ యుద్ధంలో పాల్గొన్నవారు, ఆ యుద్ధంలో క్షతగాత్రులే పడిపోతున్న వారి యొక్క బాధలు వర్ణనాతీతం. అవునా? అంటే ప్రాణ నష్టం మనకు కనబడుతుంది, అటు సైనికులది, ఇటు పౌరులది, సహపౌరులది. అలాగే ఎంతో ఆహార నష్టం, తోటలు, పంటలు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి కదండి. బాంబులు వేసినా, ఫిరంగు దాడులు చేసినా, లేదా సేనలు మన దేశం మీద, రాజ్యాల మీద పడిపోయినా, అక్కడ ఉన్నటువంటి పాడి పంటలు, పచ్చని మైదానాలు అన్నీ కూడా నాశనం కదా. మీరు ఆ యుద్ధం జరిగినప్పుడు సీన్ ఎలా ఉంటుందో చూడగలిగితే కొన్ని ఇమేజెస్ చూపిస్తాను చూడండి. రక్తం ఏరులై పారడం కానీ, ఆహార కొరత, యుద్ధం జరిగిన తర్వాత భోజనం ఉండదు కదండి, అలమటిస్తారు, ఆకలికి అలమటించి చనిపోయేవారు ఎంతోమంది. కట్టుకున్న ఎన్నో ఖరీదైనటువంటి భవనాలు, వంతెనలు కూలిపోవడం, ఎంతో కొరత కదండి ఇదంతా. చూడండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇవే పట్టణాలను యుద్ధం జరగకముందు మీరు చూసినట్లయితే ఎంతో పచ్చగా, ఎంతో కలర్ఫుల్గా దృశ్యాలు మనం చూడగలం. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. నేను జస్ట్ కొన్ని తీసుకొచ్చాను మీకు, కానీ కొన్ని మీరు చూస్తే తట్టుకోలేరండి, భయపడిపోతారు. రక్తంవి కొన్ని ఉన్నాయి, అవి మీకు చూపించకూడదని నేను తీసుకురాలేదు. అవి చూస్తే మీరు చాలా భయపడిపోతారు. ఎందుకంటే ఎక్కడికక్కడ మాంసం ఊడి పడిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇదేంటి వ్యూహం గురించి చెప్పి యుద్ధంలోకి వెళ్ళిపోయింది చెల్లి అని అనుకోకండి. సేన వ్యూహం అని చెప్పాను కదా. సేనా వ్యూహం అంటే పేరు కాదు, అది యుద్ధానికి వెళ్ళే వారి కొరకు ఏర్పాటైనటువంటి జట్టు అది. అంతేనా? యుద్ధం చేయడానికి సిద్ధమైనటువంటి సైనిక దళం అది. అలాంటి వారు యుద్ధానికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. రక్తం, ఒంటి నిండా గాయాలు, ప్రాణమే పోవచ్చు, తిరిగి కుటుంబాన్ని కోల్పోవచ్చు, కుటుంబాలు లేకుండా అయిపోవచ్చు, ఆహార నష్టం జరగవచ్చు, కట్టుకున్న మేడలు మిద్దెలు కూలిపోవచ్చు, వంతెనలు పోవచ్చు, మొత్తం మన రాజ్యమే శత్రువులు ఆక్రమించవచ్చు, మన ఇంట్లో ఉన్న స్త్రీలను ఈడ్చుకెళ్ళిపోయి మానభంగాలు చేసి చంపొచ్చు, మన ఇంట్లో మన రాజ్యంలో ఉన్న స్త్రీలను పట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళు వేశ్యలుగా మార్చి చిత్రహింసలకు గురి చేసి చంపొచ్చు. అసలు యుద్ధం అంటే ఎన్ని విషయాలు తెలుసండి. చాలా చిన్నది నేను మీకు చెప్తున్నాను, చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. ఎందుకంటే ఆ యుద్ధం గురించి ఒక్కసారి మీరు వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి. ఒకప్పుడు యుద్ధాలు ఎలా ఉండేవి అంటే చాలా దారుణం అండి. యుద్ధం అంటే చాలు భయం అయ్యేది. అందుకే 2వ ప్రపంచ యుద్ధం గురించి కూడా తాతయ్య ఒకసారి చెప్పినప్పుడు, మరి సిరియా, డెమస్కస్ ఆ ప్రాంతాల్లో సద్దాం హుస్సేన్ బాంబులు వేస్తున్న సమయంలో సద్దాం హుస్సేన్ పట్టుకోవడానికి అమెరికా వారు దాడి చేసే టైంలో వారంతా కూడా కింద ఏం చేసేవారు తెలుసా? బంకర్లో వీళ్ళు దాక్కున్నప్పుడు ఎక్కడ చిన్న లైట్ కనబడిన పైనుండి బాంబు దాడి చేసి అక్కడ ఉన్న ఆ టోటల్ ఏరియాని ధ్వంసం చేసేవారటండి. అమాయకులు కదా, వాళ్ళకి ఏం తెలుసు? చేసింది నేరం వాడు, టెర్రరిస్ట్ వాడు. కానీ యుద్ధానికి వీలు సిద్ధపడడం వల్ల ఎంతమంది అమాయకుల ప్రాణాలు కోల్పోయి ఉంటారు ఆలోచించండి.
ఎంతమంది కుటుంబాలని కోల్పోయి నిరాశ్రయులై, అనాథలై, అవునా, శరణార్థులై ఎంతమంది ఉండుంటారు ఆలోచించండి. అంటే యుద్ధం అనగానే మనం తీసుకున్నటువంటి 3 అక్షరాల పదం కాదండి అది. యుద్ధం వెనక ఘోష చాలా దారుణం. అందుకే ఇంతకు మీరు యెషయా గ్రంథం చదివినప్పుడు అక్కడ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో, బహుజనుల ఘోష వలె కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దమును వినుడి, కూడుకొను రాజ్యముల జనములు చేయి అల్లరి శబ్దం వినుడి. మనం అప్పుడప్పుడు 100 మంది స్త్రీలు సరదాగా నవ్వుతూ, ఇప్పుడు లేడీస్ మీటింగ్ అయ్యాక మనం మాట్లాడుకున్నాం అనుకోండి, నవ్వుతూ సరదాగా 100 మంది వచ్చి చెప్తే రాపండి, సైలెంట్గా ఉండండి అని. 100 మంది కూడుకున్న దగ్గరే ఇంత గోల, ఇంత అల్లరి ఉంటే అది సరదా, సంతోషమైన అటువంటి శబ్దాలైతే ఏడుపుతో, పెడబొబ్బులతో, ప్రాణాలు పోతూ యుద్ధ భూమిలో, రణభూమిలో వారు పెట్టేటటువంటి కేకలు ఇంకెంత దారుణంగా ఉంటాయి ఆలోచించండి. వారు అరిచే అరుపులు ఇంకెంత ఘోష. అందుకే ఘోష అన్నాడు అక్కడ దేవుడు. యుద్ధంలో ఉండేది ఘోష, గోల, భయంకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు సేనా వ్యూహం అనగానే ఈజీగా నిలబడ్డటువంటి ఒక మంచి యూనిఫామ్ వేసుకొని డాలు, ఈటే, కత్తి ఇవన్నీ పట్టుకున్న ఒక సైనికుడు మీకు కనిపించవచ్చు. కానీ అతని హృదయంలో, అతని మదిలో ఎంత ఘోష ఉంటుందో తెలుసా? నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి. అందుకే దేవుడు కూడా ఎంత మంచివాడంటే పాత నిబంధనలో చెప్తాడు, యుద్ధానికి ఎవరెవరు పోకూడదో తెలుసా? క్రొత్తగా పెళ్లి అయిన వాడు యుద్ధంలో చేరొద్దు అంటాడు. అప్పుడే పొలం కొనుక్కున్నవాడు కూడా యుద్ధంలో చేరొద్దు. ఎందుకంటే పొలం నువ్వు అనుభవించాలి కదా, కొంచెం కాలం అనుభవించు. నువ్వు యుద్ధానికి వెళ్ళి చనిపోయి అనుకో, నువ్వు వేసుకున్న తోటని ఇంకొకటి వచ్చి అనుభవిస్తాడు. అలాగే వివాహం చేసుకున్న భార్యతో నువ్వు కొద్ది కాలం అంటే సుఖపడాలి కదా. వివాహమైన వెంటనే యుద్ధంలో, అంటే యుద్ధం అని అనగానే ఏంటి అర్థమవుతుంది? మరణం. యుద్ధం అంటే మరణం. మరి భూమి మీద మరణం కంటే భయంకరమైనది ఏంటి చెప్పండి? ఉందా ఏదైనా మరణం కంటే భయంకరమైనది ఈ భూమి మీద? భూమి మీద మనుషులందరూ భయపడేది దేనికండి చెప్పండి? మనుషులందరూ, మనం కాదు, మనం దేవునికి భయపడతాం. మనుషులందరూ, ప్రపంచంలోని ఎవరైనా సరే దేని మీద మక్కువ ఎక్కువ? ప్రాణం అంటే చాలా ఇష్టం. ప్రాణాన్ని కోల్పోవడానికి ఎవరు ఇష్టపడరు, అవునా? రేర్ కేస్ ఆత్మహత్య చేసుకునే వాళ్ళని పక్కకు తీసండి, అది రేర్ కేస్. అదే క్షణాల్లో అనుకొని క్షణాల్లో చేసుకుంటారు. కానీ ఎవరికైనా సహజంగా భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ప్రాణం అంటే మక్కువ. ఆఖరికి ఒక చిన్న చీమని చూడండి, ఆ చీమను కూడా మనం చంపాలనుకున్నప్పుడు అది బ్రతికున్నంత వరకు పోరాడుతూనే ఉంటుందా లేదా తప్పించుకోవడానికి? ఏ జీవినైనా చూడండి, ఒక జీవైనా, ఒక మనిషి అయినా, ప్రాణం ఉన్నది ఏదైనా సరే ప్రాణం అంటే మక్కువ ఉంటుంది. ఆఖరి కొన ఊపిరి విడిచినంత వరకు మనం పోరాడుతూనే ఉంటాం, బ్రతకాలి. అంటే మనుషులు భయపడేది మరణానికి అనుకుంటే ఆ మరణాన్ని తెచ్చేదే యుద్ధం. ఆ యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమైన వాళ్ళనే వ్యూహ సేన అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చదివారు కదా పరమగీతములు 6వ అధ్యాయం 10వ వచనంలో ఇప్పుడు ఏం రాయబడింది? సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై వ్యూహిత సైన్య సమభీకర. వ్యూహిత సైన్య అంటే వ్యూహానికి సిద్ధపడినటువంటి సైనికులు ఎంత భీకరంగా ఉంటారో, చావడానికైనా, చంపడానికైనా, దేనికైనా తెగించి ముందుకు వెళతారో అంత భీకర రూపం ఇవిడికి ఉందటండి. ఇప్పుడు అర్థమైందా? వ్యూహిత సైన్య సమభీకర అంటే ఏంటో అర్థమైందండి? వ్యూహిత సైన్య సమభీకర అంటే యుద్ధానికి వెళ్ళే సైన్యం ఎంత భీకరంగా, ఎంత దారుణంగా, ఎంత డేంజర్గా మనకు కనబడుతుందో, ఎంత టెర్రిబల్గా ఉంటుందో. ఇప్పుడు ఈ స్త్రీని కూడా చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, అంతే సమానంగా యుద్ధానికి సిద్ధపడినటువంటి సేనల్లా ఉంది ఈవిడి. ఎవరిమే అక్కడ ప్రశ్న అదేనండి. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి, అలాంటి రూపంతో కనబడుతుంది. అంతే ధైర్యంతో, అంతే భీకరమైనటువంటి రూపంతో, అంతే భయానకమైనటువంటి రూపంతో కనబడుతుంది. ఎవరు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పదానికి అర్థం మీకు తెలిసింది కదా. ఇందుకు ఆమె ఎవరు అది మనకు తెలియాలి, అవునా కదండి? యుద్ధం అంటే చాలా భయంకరమైనదని తెలుసు. అయితే ఒక నిమిషం యుద్ధాల గురించి ఇంకొక 2 వివరణలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం అతి భయంకరమైన యుద్ధం ఏది అని అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఏదని చెప్తారంటే సెకండ్ వరల్డ్ వారే చెప్తారు, అంటే 2వ ప్రపంచ యుద్ధం. భూమి మీద జరిగినటువంటి యుద్ధాలన్నింటిలో భయంకరమైనది ఏది అని అంటే 2వ ప్రపంచ యుద్ధం. ఎందుకంటే అప్పటికి టెక్నాలజీ రావడం వల్ల, అణుబాంబులు కనుక్కోవడం వల్ల, అణుబాంబులు వేయడం వల్ల ఎంతోమంది చనిపోయారని చెప్తూ ఉంటుంది గూగుల్ని అడిగితే. ఓకే, అలాగే క్రీస్తు పూర్వం ఒక యుద్ధాన్ని మీరు చూడగలిగితే దానికంటే ముందు, అంటే 2వ ప్రపంచం జరిగింది 1937 అయితే క్రీస్తు పూర్వం సుమారు 260
261లో, క్రీస్తు పూర్వం 261లో మౌర్యులకి కళింగులకి యుద్ధం జరిగిందండి. ఇదంతా కూడా ఏంటంటే చరిత్ర, మన భారతదేశ చరిత్ర. ఇది ప్రపంచం కాదు, భారతదేశ చరిత్ర. ఒకవేళ ఇది కథ, కట్టుకథ, స్టోరీ అనుకుంటే అనుకోండి, నో ప్రాబ్లం. కానీ అక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటో మీకు చెప్తాను నేను. అక్కడ 261 క్రీస్తు పూర్వంలో కళింగ యుద్ధం అనేది ఒకటి జరిగింది. అది ఇప్పటికీ కూడా మీ పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉంటుంది. వీలైతే చరిత్ర పుస్తకాలు తీసి చూడండి. కళింగుల యుద్ధం, మౌర్యులు కళింగులు కలిసి చేసినటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి ఎవరంటే అశోకుడు. మనకు అశోకుడు అనగానే ఏం గుర్తుకొస్తుంది? అశోక చక్రం. మన అశోకుడు చెట్లు నాటించిన అన్న పదం కూడా మనం చదువుతూ ఉంటాం, నీతి వాక్యాలు. ఈ అశోక చక్రాన్ని మన ఫ్లాగ్, జెండా ఉందా, 3 రంగుల త్రివర్ణ పతాకం మధ్యలో మనకు కనబడుతుంది, అది అశోక చక్రం అంటూ ఉంటారు. అది రథ చక్రమా ఏ చక్రమో కానీ అశోక చక్రం అని అంటూ ఉంటారు. ఈ అశోకుడే కళింగ రాజ్యంలో, సామ్రాజ్యంలో రాజుగా ఉండేవాడు. అయితే అందులో మౌర్యులు ఈ కళింగులపై యుద్ధానికి వచ్చినప్పుడు చాలా దారుణమైనటువంటి ప్రాణ నష్టం కలిగింది. దాదాపు చెప్పుకోవాలంటే లక్షల్లోనే ఈ కళింగ రాజు, ఎవరు? అశోకుడు కదా కళింగుల రాజు. ఈ అశోకుని యొక్క సైన్యం అంతా కూడా నేలమట్టం అయిపోవడం, రక్తం ఏరులై పారడం, ఇదంతా చూసి అటు మౌర్యులు విజయం పొందడం, ఇదంతా చూసిన అశోకుడు అప్పుడు ఏమని ఆలోచన చేశాడంటే, బాబోయ్ ఇంకా నేను రక్తాన్ని కళ్ళ చూడను, ఇదే నా ఆఖరి యుద్ధమని రాజ్యాన్ని, రాజరికాన్ని, మొత్తం తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి, క్రీస్తు పూర్వమే బుద్ధుడు బౌద్ధ మతం అని అంటుంటారు, అది ఆల్రెడీ ఉంది. అయితే అప్పుడు ఈ అశోకుడు ఏం చేశాడంటే, నాకు ఇంకా ఈ యుద్ధాలు కానీ, రక్తాలు ప్రవహించడం కానీ, లేదా చంపుకోవడం, నరుక్కోవడం, ప్రాణాలు తీసడం, అసలు నాకు ఇది వద్దని చెప్పి టోటల్గా సమాజానికి అంతటికి దూరంగా ఉండడానికి బౌద్ధ మతాన్ని స్వీకరించి సన్యాసంలో కలిసిపోయాడండి. అప్పుడే అశోకుడు. ఇది జరిగింది ఎప్పుడంటే 261 క్రీస్తు పూర్వం. దాని తర్వాత ఇది ఒక భయంకరమైనటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో ఇతను మార్పు చెంది పక్కకు వచ్చాడు. అలాగే క్రీస్తు శకం 13వ శతాబ్దంలో ఇక్కడ ఒక ఆమె గురించి మీరు నేర్చుకోవాలి. ఎవరంటే రాణి పద్మావతి. పేరు విన్నారండి ఎవరైనా? రాణి పద్మావతి. ఈమె క్రీస్తు శకం అంటే క్రీస్తు తదనంతరం 13వ శతాబ్దానికి చెందింది. ఆమె మహారావణ్ రతన్ సింగ్ అనే ఒక రాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే వీరి రాజ్యం ఏంటంటే చిత్తోడ్ అనే రాజ్యానికి రాజుగా ఉండేవాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 13వ శతాబ్దంలో రతన్ సింగ్ అనే రాజుగా ఉన్న కాలంలో ఆమె వివాహం చేసుకున్న తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ అన్న పేరు మీరు విన్నారా? అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీలో ఏమంటారు వాళ్ళని, సుల్తాన్లుగా పనిచేసేవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అతడు ఈమెను చూసి, రాణి పద్మావతిని చూసి, ఎలాగైనా ఆమెను పొందుకోవాలి, నాకు ఈమె కావాలి, ఈమెను ఎత్తుకెళ్ళిపోతానని చెప్పి ప్లాన్ చేసి యుద్ధానికి సిద్ధపడిపోయాడు. అయితే ఇవన్నీ కట్టుకథలా నిజాలా అనేది పక్కన పెట్టండి, ఎందుకంటే చరిత్రను మనం చూడలేదు కదా. ఎవరో చరిత్రకారులు రాసిన చరిత్రని ఈరోజు మనం పాఠ్యపుస్తకాలు నేర్చుకుంటున్నాం. కానీ ఒక యుద్ధానికి వారు చేసినటువంటి సాహసోపేతాలు చూడండి. ఒక అశోకుడు, మనకు అశోక చక్రం కనబడుతుంది, చరిత్రలో ఉన్నాడని మనకు తెలుస్తుంది. అతను అంత యుద్ధాన్ని మారణకాండం చూసి భయపడి ఇంకా యుద్ధం చేయకూడదని వెళ్ళిపోయాడు. అలాగే ఈ పద్మావతిని కూడా మనం చూసినప్పుడు, రాణి పద్మావతి ఆమె అల్లావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడైతే దండయాత్ర వీళ్ళ మీద చేశాడో ఈ చిత్తోడ్ ప్రాంతం మీద, అప్పుడు మొత్తం ఈ రతన్ సింగ్ అన్నవాడు, అతని సైన్యం అందరూ కూడా యుద్ధంలో ఓడిపోతారు. ఇక కట్టుకోవడానికి ఆ కోటలో ఉన్నటువంటి రాణి దగ్గరికి అల్లావుద్దీన్ వస్తున్నప్పుడు ఆమె చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆ కోటలో ఉన్నటువంటి మొత్తం ఆడవాళ్ళలో కూడా సైన్యం ఉండేవారు. ఈ ఆడవాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి, మనం ఎలాగైనా శత్రువు చేత చిక్కకూడదు, మనం ఓడిపోయినా సరే వాడు మనల్ని పట్టుకోకూడదు అంటే మనం ఏం చేయాలని చెప్పి వారంతా కూడా ఆత్మహత్యకు సిద్ధపడి, వారి యొక్క కోట మధ్యలో పెద్ద కుంపటి లాంటిది వేసుకొని మొత్తం రాణితో సహా అందరూ కలిసి అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నారని చరిత్రలో ఆమెను ఎంతో గొప్ప మహిళగా చూపిస్తారంటే, శత్రువునికి తన మానాన్ని అందనివ్వకుండా కాపాడుకున్న ఒక గొప్ప మహిళగా పద్మావతిని చూపిస్తారు. ప్రాణం అంటే ఎంత భయం అంటే మనకి, అలాంటిది ఒక ఆమె చెప్పిందని, ఒక రాణి చెప్పిందని ఆ సామ్రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ చావడానికి సిద్ధపడిపోయారనంటే ఎలాంటి ప్రణాళిక ఆమె రచించుంటుంది? ఇది కూడా వ్యూహమే కదా. వ్యూహం అంటే యుద్ధానికి వెళ్ళడమే కాదండి, ప్రధానికి వ్యూహం అనేది ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఆ రాణి కూడా ఏం చేసిందని అంటే,
ఇక శత్రువులకు మనం చేజిక్కామనుకో మనం బ్రతకనివ్వరు, చాలా భయంకరమైన చిత్రహింసకు పాల్పడతారు, మనల్ని చాలా ఘోరంగా వాడుకుంటారు. ఇంట్లో దాసదాసీలుగా వాడుకుంటే పర్వాలేదు పనులు చేయించుకుంటే, కానీ చేయకూడని కొన్ని భయంకరమైన కార్యాలు వీళ్ళ మీద చేశారనుకోండి ఎంత దారుణంగా ఉంటుంది. అటు చావలేక, ఇటు బ్రతకలేక, అటు తినడానికి ఆహారం లేక, దేహం అంతా నొప్పితో అలమటించాల్సి వస్తుందని. అసలైనా మానానికి తను ఇచ్చినటువంటి విలువ చూడండి. అంటే నేను ఒకరి భార్య అయిన తర్వాత ఇంకొకటి నన్ను ముట్టుకోకూడదు, నా మీద ఇంకొక శత్రువు చేయి వేయడానికి వీలేదని తను అర్పించుకోవడానికి, అంటే అగ్నిలో దూకి చావడానికి కూడా సిద్ధపడిందని చరిత్రలో ఆమె గురించి చెప్తారు. ఇకపోతే క్రీస్తు శకం 16వ శతాబ్దంలో, క్రీస్తు శకం 13 అయిపోయింది కదా, 16వ శతాబ్దంలో మహారాష్ట్రకు చెందినటువంటి ఒక గొప్ప రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అంటారు. ఇక్కడ మీకు తెలియకపోవచ్చు కానీ మహారాష్ట్రలో మీరు అడుగు పెట్టినప్పటి నుండి ప్రతి చోట 10 అడుగులకి ఒక శివాజీ బొమ్మ, ఆయన గుర్రం మీద కూర్చున్న బొమ్మ, ఆయన కత్తో నిలబడ్డ బొమ్మ. మహారాష్ట్ర ఎక్కువగా ఛత్రపతి శివాజీ అంటే చాలా ఫేమస్. ఆయన కాలంలో ఒక జరిగినటువంటి ఒక ధైర్య సాహసోపేతమైనటువంటి ఒక స్త్రీ ఉంది. ఎవరు ఆమెనంటే హీరాకని. హీరాకని అని ఒక ఆమె ఉందండి. తను ఏం చేసిందనంటే పాలు అమ్ముకునేది. శివాజీ కోటలోకి వచ్చి పాలు అమ్ముకుంటున్నప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఒక రూల్ ఏంటంటే పొద్దున 9 గంటలకి 6 గంటలకి కోట తలుపులు తెరుచుకుంటే మళ్ళీ సాయంత్రం 7 కోట గుమ్మాలు మూసేసేవారు. తను అనుకోకుండా రోజు వచ్చింది, పాలు అమ్మేసింది. వెళ్ళే టైంకి అనుకోకుండా ఏదో పని పడడం వల్ల ఒకరింట్లో కానుపు చేయడానికి ఉండిపోతే కోట తలుపులు మూసేస్తారు. ఆమె ఎంత వెళ్ళడానికి ప్రయత్నించిన ఆ రాజ ఆజ్ఞ ప్రకారం ఆ కోట గుమ్మాలు తీరు. అలాంటప్పుడు ఆమె ఏం చేసింది అంటే ఆ రాత్రి అక్కడే ఉండిపోకుండా ఆమె చేసినటువంటి సాహసాన్ని ఒక బయోగ్రఫీగా తీసి లేదా చరిత్రలో ఒక పుస్తకం, ఒక పుటగా రాసి మనకి ఈరోజు పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. ఆమె చేసింది ఏంటంటే అతి ఎత్తైనటువంటి కొండ, ఇప్పుడు శివాజీ గారు ఉండేటటువంటి కోట ఏదైతే ఉందో చాలా ఎత్తైంది. అలాంటి ఎత్తైనటువంటి కొండను దాటాలంటే ఒక వీరుడి వల్ల కూడా కాదు, ఒక సైనికుడి వల్ల కూడా కాదు. కానీ అలాంటిది ఆమె ఆ గోడని, ఆ కోట నుండి క్రింది వరకు రావడానికి పడినటువంటి పాటలన్నీ కూడా ఆ వీడియోలో ఎంతో చక్కగా మనకు చూపిస్తారు. మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను తీసుకురాలేదు, వీలైతే నేను గ్రూప్లో పెడతాను చూడండి. ఆమె ఆ కొండ దిగుతున్నప్పుడు కాలు జారి పడడం, చేతులు కాళ్ళు చీరిపోవడం, ఇంతకీ ఎందుకు ఈ పని చేసింది, ఎందుకు ఆమె వెళ్ళింది అని పొద్దున ఆమె గురించి ఆరాధిస్తే అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, నా ఇంట్లో చంటి బిడ్డ ఉన్నాడు, పాలకి అలమటిస్తాడు, నా భర్త కూడా ఇంట్లో లేడు, తనను చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా, తను ఎక్కడ ఆకలికి అలమటిస్తాడని ఆ బిడ్డ కోసం నా తల్లి ప్రేమ, నా తల్లి కూడా తల్లడిల్లి నేను ఎలాగ ఇప్పుడు వెళ్ళు అని అంటే ఆమె ఎవరైనా పక్క రాజ్యం శత్రువేమో అని ఇప్పుడు వెళ్ళు అని శివాజీ అడిగినప్పుడు అప్పుడు ఆ లోయని చూసి వెంటనే భయపడి వెనక్కి అడిగేస్తుంది. దెన్ నువ్వు రాత్రి వెళ్ళావు కదా అని అంటే అప్పుడు నేను ఎలా వెళ్ళానో కూడా నాకు తెలియదు, నా బిడ్డ కోసం నేను వెళ్ళాను. తీరా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ భయంకరంగా ఒక 2 నక్కలు పోట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. అందులో ఆ సీన్లో చూసినప్పుడు నిజంగా చూసినప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, ఎంత ధైర్యం. ఒక తన కడుపున పుట్టినటువంటి బిడ్డను కాపాడుకోవడానికి ఆ స్త్రీ చేసింది ఎంత ధైర్యమా. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఎంత పాటలు పడి కొండ దాటి కొండ దిగి చేతులంతా రక్తాలు మొత్తం ఒరుచుకుపోయి పాదాల నిండా ముళ్ళులు గుచ్చుకొని చీకట్లో, అది కూడా అర్ధరాత్రి, అప్పుడు మనలాగా ఏ ల్యాంతర్లు లైట్లు ఇవి లేవండి, భయంకరమైనటువంటి కారు చీకట్లో ఒక మహిళ ఎన్నో అడవిలో నుండి క్రూరమృగాలు దాటుకొని ఇంటి దాకా వెళ్ళేసరికి ఇంటి దగ్గర క్రూరమృగాల్ని వాటితో కూడా ఎదిరించి యుద్ధం చేసి తన చేతిలో ఉన్న దేనితో వాటిని పొడిచి ఆ బిడ్డను తీసుకొని చక్కగా ఆనందంగా పొద్దున మరలా వీళ్ళు వచ్చిన వరకు ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదండి. అప్పుడు రాజు అడిగినప్పుడు ఇదంతా కూడా తను చెప్తుంది. అంటే ఒక ధైర్యం, సాహసం అనేది మీరు చూడండి, యుద్ధానికి వెళ్ళే వారికి కావాల్సింది అది. అలాంటిది చూసినప్పుడు శివాజీ భయపడిపోతాడు, ఆమెను చూసి అసలు ఆడదానివేనా అంటే నీలో ఇంత ధైర్యం ఉందా అని అతను భయపడి ఆమెకి ఏం చేస్తాడంటే ఒక బురుజు కట్టిస్తాడు. ఇప్పటికీ మహారాష్ట్రలో ఆమె బురుజు ఉంది, అదేంటో తెలుసా, హీరాకని బుర్జ్ అని. మీకు తెలియాలి కదా, అందుకే చెప్తున్నా. హీరాకని బుర్జ్ అనగానే ఏంటి గుర్తు తెలుసా, సాహసోపేతానికి, ఆమె యొక్క ధైర్యానికి. ఒక ఆడది తలుచుకుంటే ఇలా చేయగలదు, తను మనోధైర్యంతో మానసికంగా తను స్థిరంగా చెయ్యాలనుకుని ఆలోచిస్తే చేసేస్తుంది అంతే అని చెప్పడానికి ఈరోజు ఆమె యొక్క బొమ్మని మనం అక్కడ చూస్తాం. ఆమె యొక్క చరిత్రని ఈరోజు చరిత్రలో మనం చదువుకుంటాం. ఇకపోతే రీసెంట్గా మనకు తెలిసింది ఏంటంటే పెహల్గామ్ యుద్ధం. ఈ పెహల్గామ్ యుద్ధంలో కూడా ఎవరు పాల్గొన్నారు, దాంట్లో చీఫ్ కమాండర్స్గా ఎవరు ఉన్నారండి, స్త్రీలే కదా, లేడీసే కదా మనకు కనబడతారు. అందులో ఎవరెవరు ఉన్నారంటే 2025లో జరిగినటువంటి పెహల్గామ్ దాడిలో మరి యుద్ధానికి పాకిస్తాన్పై వెళ్ళడానికి
కల్నల్ సోఫియా ఖురేషి, ఆమె కల్నల్గా వ్యవహరించారు. కల్నల్ సోఫియా ఖురేషి, అలాగే వింగ్ కమాండర్గా వ్యోమికా సింగ్. వీరిద్దరు కూడా ఎంత ధైర్యంగా, వారి గురించి ఇప్పుడు గొప్పగా అప్పుడప్పుడు BBC వార్తల్లో చెప్తూ ఉంటారు, ఒక ఆడవారిని ఏమాత్రం తగ్గకుండా పురుషుల కంటే ఎక్కువ భయంకరంగా శత్రు రాజ్యం మీదకి వెళ్ళిపోయి బాంబు దాడి చేశారు. ఎంతో చాకచక్యంగా విమానాన్ని అదే ఏమంటారు యుద్ధ నౌకను తీసుకొని వెళ్ళారు అని వారి గురించి చెప్తున్నారు. అంటే యుద్ధం అనగానే మనకు అర్థం అవ్వాల్సింది చాలా భయంకరమైనది, దానివల్ల ఎన్నో ప్రాణాలు పోతాయి. అది చేయడానికి మనలో ఎంతో సామర్థ్యం, సత్తా, ధైర్యం ఉండాలి. ఇప్పుడు మనం బైబిల్లోనికి వద్దామండి. దేవుడు కూడా యెషయా గ్రంథం మనం చదువుకున్నట్లుగా తను చేసేటటువంటి యుద్ధానికి వ్యూహ క్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. వ్యూహ క్రమంతోనే, అంటే ఒక ప్రణాళికబద్ధంగానే ఆయన చేస్తాడు ఏదైనా. మనం చదువుకున్నటువంటి వాక్య పఠనాన్ని ఒకసారి చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఇక్కడ పరాక్రమవంతుడని చెప్పాడు. పరాక్రమవంతుడని ఏం చెప్తున్నాడు? భయంకరుడైన దేవుడు. ఆయన గురించి చాలాసార్లు చదువుకున్నాను, భీకరుడు, భయంకరుడు అని. మరి భయంకరుడైనటువంటి దేవుడు, భీకరుడైనటువంటి దేవుడు తను యుద్ధం చేయకుండా, అంటే తను యుద్ధం చేస్తుంటే మనకు తెలుసు, కానీ పరమగీతంలో 6వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేసరికి సైన్య భీకర రూపిణి అని ఒక ఆమె గురించి చెప్తున్నాడంటే యుద్ధం చేసే అవకాశం దేవుడు ఇంకెవరికో ఇచ్చినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. అంతేనా? ఆ రూపం ఎవరికి ఉందో ఒక స్త్రీకి ఉంది. అంటే ఆ స్త్రీ కూడా యుద్ధం చేసే స్త్రీలా దేవుడికి కనబడుతుందంటే దేవుడు అవకాశం ఇస్తేనే కదా వస్తుంది. పరాక్రమవంతుడైన దేవుడు, భయంకరుడైనటువంటి దేవుడు తన యొక్క పరాక్రమాన్ని ఎవరికి నేర్పాడు, ఎవరిని అలా చూడాలి అనుకున్నాడు, ఎవరిని అలా చూస్తున్నాడు అంటే పాత నిబంధన కాలంలోకి మనం వెళ్ళగలిగితే పాత నిబంధనలో జరిగిన ఒక యుద్ధం ఏంటది? స్త్రీ ద్వారా జరిగినటువంటి యుద్ధం. మీకు తెలుసా ఎక్కడ జరిగింది స్త్రీ ద్వారా యుద్ధం? దెబోరా. వెరీ గుడ్. న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. అప్పుడు ఆమె, ఎవరామె? దెబోరా, లప్పిదోతు భార్య అయిన దెబోరా, నీతో ఎవరితో చెప్తుందండి మాట? బారాకుతో చెప్తుంది. నేను నీతో అగత్యంగా వస్తాను, అయితే నీవు చేయి ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేషునకు వెళ్ళాను. ఇక్కడ ఆమె చెప్తుంది ఏంటంటే, నేను వస్తాను, బారాక్ అంటే నువ్వు వస్తే కానీ నేను యుద్ధానికి వెళ్ళను. దేవుడు ముందే చెప్పేశాడు, మీరు వెళ్ళండి, యుద్ధంలో మీరే గెలుస్తారు, మీకు గెలుపునిస్తానని. అయినా సరే బారాకు, ఒక పురుషుడు స్త్రీ దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? న్యాయాధిపతి దగ్గరకు వచ్చి నువ్వు వస్తే నేను వెళ్తానని అంటే, అప్పుడు వెంటనే దెబోరా ఏమంటుందంటే, వస్తాను, కానీ అది స్త్రీ చేతి వల్ల జరిగేటటువంటి విజయం అవుతుంది. అంటే స్త్రీ వలన దేవుడు విజయాన్ని ఇచ్చినట్టుగా ఉంటుందని అంటే, పర్వాలేదు నువ్వు రా అమ్మ అని ఎలాగైనా సరే ఆమె తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఏం జరిగింది అంటే 3వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఇంతకు శత్రువు ఎలాంటి వాడు ఇక్కడ? ఎవరతను? 2వ వచనం. కనాను రాజైన యాబీన్ చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సీసెరా. యాబీన్ అనే రాజు కిందన ఉన్నవాడు సీసెరా. ఈ సీసెరా ఎలాంటి వాడు చూడండి ఇక్కడ. అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. నిజంగా ఎంత దారుణంగా ఉందండి. 20 సంవత్సరాలు కఠినం అంటే, ఒక సంవత్సరం మనల్ని ఎవరైనా కఠినంగా చూస్తేనే మనం తట్టుకోలేము. బాబోయ్ ఆయన వల్ల అవ్వట్లేదు అని అంటూ ఉంటాం, అవునా కదా? ఒక 5 సంవత్సరాల పాలన, జగన్ పాలన కానీ, ఒక చంద్రబాబు నా పాలన కానీ, బీజేపీ పాలన కానీ ఎంతకాలం అండి ఉండేది? 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు కఠినంగా పాలిస్తేనే మనం తట్టుకోలేము. ఏంటి బాధలు మనకంట? ఏకంగా 20 ఏళ్ళు కఠినంగా బాధించడనంటే ఇశ్రాయేల్ని ఎంత బాధకు లోనే ఉంటారు ఆలోచించండి. అలా వారు బాధపడుతూ దేవుని మొరపెట్టగా దేవుడు అప్పుడు దెబోరా చేతికి యుద్ధాన్ని
యుద్ధానికి గెలుపునిచ్చాడండి. అప్పుడు ఆ స్త్రీ వెళ్తుంది యుద్ధం చేయడానికి. అంటే వాడు ఎలాంటి వాడు ఆ శత్రువు అని అంటే 900 ఇనుప రథములు. ఇలా ఇనుప రథములు అంటే చాలా ఎక్కువ. రోజు ఇనుప రథములు ఉన్నాయని అంటే ఎదుటివాడు ఎంతటి వాడైనా భయపడిపోతాడు. అమ్మో ఇంకా విజయం వాళ్ళదే, మాది కాదు, వాళ్ళదే విజయం అని. అలాంటి 900 ఇనుప రథములు ఉన్న సీసెరాను ఒక స్త్రీ ఓడించింది అని అంటే ఆలోచించండి. దేవుడు అక్కడ ఏం చేశాడు? యెహోవా మనకు విజయం దయచేయని చెప్తుందా ఆ మాటలో? 9వ వచనంలో 10వ వచనంలో చూడండి. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి, అంటే దేవుడు అప్పగిస్తేనే కానీ యుద్ధంలో గెలుపన్నది రాదు. అంటే యుద్ధం చేయ నేర్పువాడు ఆయనే. యుద్ధంలో గెలవాలన్నా ఓడిపోవాలన్నా ఓటమి పాలు చేసేవాడైనా గెలుపునిచ్చేదైనా ఎవరు? దేవుడే. అంటే ఇప్పుడు మనం ఈ టాపిక్ అంతా ఎందుకు నేర్చుకుంటున్నామని అంటే పరమగీతంలో ఉన్న స్త్రీ ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడంటే పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఒక స్త్రీ దెబోరే కాదండి. దెబోరా గురించి ఒక్కదాని గురించి దేవుడు చెప్పలేదు అక్కడ. ఇశ్రాయేలు సైన్యం అంతటి గురించి చెప్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలు సైన్యాన్ని దేవుడు ఎలా వర్ణించాడో తెలుసా? వారిని ఎలా అభివర్ణించాడంటే నా భార్య అన్నాడు. ఇశ్రాయేలీని ఏమన్నాడు దేవుడు? అన్నాడా? ఇశ్రాయేలు భార్యను భరించేవాడు నీకు భర్త అయి ఉన్నాడు అని అంటాడు. యెషయా గ్రంథం మీరు చూస్తే ఇశ్రాయేలీలందరినీ ఒక స్త్రీగా పోలుస్తూ ఆమె నన్ను విడిచిపెట్టింది, నన్ను కాదని మరొకరితో వెళ్ళిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. అంటే ఒక తండ్రి పిల్లల మధ్య ఉన్నటువంటి బంధమైనప్పటికీ మనకు భార్యాభర్తలు అంటే ఎక్కువగా అర్థమవుతుంది. కాబట్టి మాటికి మీరు ఇతర దేవతలకు వెళ్ళిపోవడం, ఇతర దేవులను పూజించడం, దేవుని విసర్జించడం వల్ల మీరు మాట్లాడితే వేరొకరి దగ్గరికి వెళ్ళిపోయారు, వేరొకరిని చేరారు, నన్ను పరిత్యజించేశారని మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇశ్రాయేలీని దేవుడు భార్యగా అభివర్ణిస్తే ఇప్పుడు ఈ భార్యను దేవుడు ఎలా చూడాలనుకున్నాడంటే పరాక్రమవంతుడైన దేవుడు, భయంకరుడైనటువంటి దేవుడు, యుద్ధమునకు వ్యూహాక్రమంగా సేనను ఏర్పాటు చేసే దేవుడు తన భార్యను కూడా అదే విధంగా చూడాలనుకున్నాడు. ఏ విధంగా? యుద్ధానికి సిద్ధమైనటువంటి సమభీకర రూపిణిగా చూడాలి అనుకున్నాడు. అందుకే ఎక్కడికైనా ఇశ్రాయేలీలు వెళితే ఎదుటివారు ఏమైపోయేవారు తెలుసా? ఆమె ఒక భీకర రూపం. ఆమె అని ఎందుకంటే జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేల్ అందరినీ కలిపి చెప్తున్నాను. ఇశ్రాయేల్లో ఒక దావీదు ఉండొచ్చు, యెహోషువ ఉండొచ్చు, మోషే ఉండొచ్చు, సౌలు ఉండొచ్చు. అర్థమవుతుందండి? ఎవరైనా సరే రాజులు యెహోషాపాత్ అవ్వచ్చు, రెహబాం అవ్వచ్చు, యరొబాం అవ్వచ్చు, ఎంతమంది యుద్ధాలు చేశారో శత్రువులతో అంటే అన్యులతో ఆ రోజు, వీరందరినీ ఒక ఆమెగా దేవుడు చెప్తున్నాడు. ఒక ఆమె అంతే స్త్రీగా చెప్తూ ఆమెకు దేవుడు ఎలాంటి రూపాన్ని ఇచ్చాడంటే ఎవరైనా శత్రు రాజ్యాల వరం చూస్తే భయపడిపోవాలి. నిజంగా భయపడ్డారా? ఇశ్రాయేలును చూసి ఎవరైనా భయపడ్డారా? చూద్దాం, ఒక మాట చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 15వ వచనం. ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు, భయము అధిక భయము వారికి కలుగును. ఇది ఎవరి గురించి చెప్తున్నారు? ఇశ్రాయేలీల గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలీలను మిమ్మల్ని ఎవరైనా ముట్టుకుంటే, మీ జోలికి ఎవరైనా వస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎదోము నాయకులు కలవరపడతారు, వారిని కలవర పెడతాను నేను. అలాగే మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీల రూపాన్ని దేవుడు ఎలా చూపించాలనుకుంటున్నాడు? భయంకరమైనదిగా, భీకరమైనదిగా. వారిని చూస్తే శత్రువులందరూ కూడా హడలిపోయేటట్టుగా దేవుడు వారిని చూపించాడు. అలాగే మరొక మాటను చూడండి. రెఫరెన్స్ ఎక్కువ అనుకోకండి, జస్ట్ రాసుకోండి, ఎప్పుడైనా మీకు ఉపయోగపడతాయని చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 25వ వచనం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 25వ వచనం. ఏ మనుష్యుడును మీ ఎదుట నిలవడు, తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ బెదురు, మీ భయము పుట్టించును. అలాగే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం 11వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం 11వ వచనం. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? రాహబను వేశ్య, వేగుల వారిని చేర్చుకుంది కదా అని మాట్లాడుతూ అంటుంది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు
నేను ఎరుగుదును. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందు క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు. వ్యూహమైనటువంటి ఒక సైన్యాన్ని చూస్తే మా అవతల శత్రు వాళ్ళు ఎలాగైతే భయపడతారో, మీరు 10,000 మంది ఉండి వారు లక్షల మంది ఉన్నారనుకోండి, చూడగానే ఏమనిపిస్తుంది? ఇవాళ మా పని అయిపోయింది, మేము ఇంటికి వెళ్ళాం, అయిపోయింది, ఇవాళ మా ఇంకా క్లోజ్, నేను చచ్చిపోవాల్సిందే అని ఎలాగైతే భయానికి అంటే మరణానికి సిద్ధపడిపోతారో, అలాగే ఇశ్రాయేలీయులు ఏ దేశం మీదకైనా యుద్ధానికి వస్తున్నారంటే అవతల వాళ్ళు ఏమైపోయేవారంటే అంటండి, రాహాబని వేష్య చెప్తుంది, మీ ఎదుట ఎట్టి మనుషుడికైనా ధైర్యం ఉండనే ఉండదు, ధైర్యం చెడిపోతుంది. మా గుండెల వార్త, మీరు చేసే యుద్ధాలు కానీ, మీరు వెళ్ళి ఆక్రమించుకున్న రాజ్యాలను గురించిన వార్తలు కానీ మేము వింటుంటే మా గుండెలు కరిగిపోతున్నాయి. అంటే అంత భయపెట్టేశాడు అండి దేవుడు. ఇశ్రాయేలీయులు చూడగానే శత్రు రాజ్యాలన్నింటికి కూడా హడలండి. ఆ రోజుల్లో చాలా దడ పుట్టించాడు దేవుడు. అంటే ఇప్పుడు యూహిత సైన్య భీకర రూపిణిగా ఆ రోజు ఎవరున్నారు? ఇశ్రాయేలీలు ఉన్నారండి కదా. ఎలా ఉన్నారు ఇశ్రాయేల్ అని అంటే చాలా పరాక్రమవంతులుగా ఉన్నారు. దేవుడు వారి ద్వారా ఎదుటి రాజ్యాల వారిని వణికించాడు, వారిని హడలు కొట్టాడు, బెదిరించాడు. ఇప్పుడు మీరు చూసినటువంటి దెబోరా యుద్ధంలో కూడా సీసెరా రథంలో ఏం చేస్తాడు? రథములను ఏం చేస్తాడు? ఆయన కలవరపరుస్తాడు. రథములను కలవరపరచగానే అతను పారిపోతాడు ఎక్కడి నుండి, అవునా? అప్పుడు కదా యాయేలు, హెబెరు భార్య అని యాయేలు గుడారానికి వెళ్ళడం, ఆమె పాలిచ్చదని పడుకోబెట్టి గుడారం మెక్కు చేతపట్టి కణతలో దిగగొడితే ఏకంగా ఒకేసారి అతను చనిపోవడం. ఇదంతా కూడా మనం చరిత్రలో చూస్తాం. అంటే ఇశ్రాయేలీలో స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా మొత్తం వీరందరినీ ఒక ఆమెగా దేవుడు చెప్తే, తన భార్యగా దేవుడు చెప్తే ఆమెకు ఎలాంటి రూపాన్ని దేవుడు చూడాలనుకున్నాడు, ఆమె ఎలా ఉండాలి అనుకున్నాడంటే అందరిలో, అన్యుల్లో, మొత్తం ప్రపంచంలో ఇశ్రాయేలీలు అంటే వీళ్ళు చాలా భీకరమైన ప్రజలు, భయంకరమైన ప్రజలు. అంటే నెగిటివ్ కాన్సెప్ట్లో ఆలోచించకండి. అంటే వారు ధైర్య సాహసోపేతం కలిగిన వారు, వారి దేవుని జోలికి వస్తే ఎవరినైనా వెనక ముందు చూడలేని వారు, వారి జోలికి వెళ్తే ఎవరినైనా చంపేస్తారు, వారి రాజ్యాలను వారి చేతికి ఇవ్వకపోతే మన పని అయిపోతుంది. అంటే వారు అనగానే, ఇశ్రాయేలీలు అనగానే ఆనాడు అంత భయాన్ని దేవుడు అక్కడున్న ప్రజలకి కలిగించాడు. అలాగే దావీదు గారి గురించి కూడా మీరు చూస్తే సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో, నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సహితము దిగులందుదురు. దావీదు గారి యొక్క సైన్యం దగ్గర ఎవరు నిలబడాలంటే వారి వల్ల కాదటండి. ఎందుకంటే సింహపు గుండె లాంటి వారు, అంటే అంత ధైర్యం ఉన్న వాళ్ళైనా సరే దావీదు దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయేవారు? కృంగిపోయేవారు. అమ్మో ఇంగితంతో నా యుద్ధం, మా వాళ్ళకి కత్తి పడితే 10,000 మంది తలల్ని లేపేస్తాడు ఇతను అని భయపడేవారు. అంత పరాక్రమాన్ని దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అంత భీకరమైనటువంటి రూపమనగా మీరు రూపకారంగా తీసుకోండి. పరమగీతంలో అంటే యాస్టీస్గా అలాగే ఒక ఆమె గురించి, ఒక స్త్రీ గురించి అనుకోకండి. అదంతా కూడా రూపకాలంకార భాష. ఇంకా మీరు కన్క్లూషన్లోకి వెళ్తే అసలు ఎవరు ఆమె అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ అని మనకు అర్థమైంది కదా, ఆమె ఎవరు, ఆ భీకర రూపిణి ఎవరు అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల ద్వారా దేవుడు ఆనాడు అన్యులందరినీ కూడా అదరగొట్టాడు, బెదిరించాడు, భయపెట్టాడు. ఎందుకనంటే తన పిల్లల ద్వారా అన్యులందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేయాలనుకున్నాడు, తన పిల్లలను చూపించి ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు. కానీ ఇశ్రాయేల్ ఏమైపోయారో మనందరికీ తెలుసు. భయపెట్టి వారిగా దేవుడు ఇశ్రాయేల్ని భయంకరమైన రూపాన్ని, ఒక సమభీకర రూపిణిగా వీరిని చేస్తే వీరేమైపోయారు? దేవుని మాటనే ధిక్కరించి పిరికి వారుగా శత్రు సైన్యాల చేతికి బానిసలుగా మారిపోయి వెళ్ళిపోయారు. అవునా కదా? యూదులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? బబులోను. అవునా? బబులోను చెరకు వెళ్ళిపోయారు. అలాగే ఇశ్రాయేల్ అందరూ 10 గోత్రాల వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అష్షూరు చెరకు వెళ్ళిపోయారు. అటు అష్షూరు చెరకి, ఇటు బబులోను చెరకి వెళ్ళిపోయారనంటే ఇప్పుడు వీరు భయంకర రూపంగా కనబడుతున్నారా, పిరికి వారిగా, పనికి రాని వారిగా కనబడుతున్నారా? చెప్పండి. అంటే దేవుడు కోరుకున్నది తనలాంటి, తనతో తన సమౌజ్జిగా, తన భార్యగా కోరుకున్నటువంటి ఇశ్రాయేలీలు తనలాగే పరాక్రమవంతులుగా ఉండాలి, భయంకరులుగా, భీకరులుగా ఉండాలి, చూడగానే గొప్పగా కనిపించాలని దేవుడు అనుకున్నాడు. కానీ ఇశ్రాయేల్ ఏం చేశారంటే దేవుడి మాటని ధిక్కరించి కాదనుకొని శత్రు రాజ్యాలకి లొంగిపోవడానికి సిద్ధపడిపోయారు. అందుకే వారి యొక్క జీవితాలు ముగింపుకు వచ్చేసరికి ఈ రోజుకి మీరు చూడండి, అటు ఇశ్రాయేల్ కానీ యూదులు కానీ ఎవ్వరూ మన కంటికి కనబడకుండా కనుమరుగైపోయారు.
మరి ఇప్పుడు ఆమె ఎవరు? బైబిల్లో ఒక మాట ఉంది అని అంటే జరగాలి కదా, అది ఉండాలి కదా. ఇప్పుడు దేవుడు అంటాడు ఆమె ఎవరు, ఆ భీకర రూపిణి ఎవరు అని. ఇప్పుడు పరమగీతంలో అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరితో అంటున్నారు? ఒకప్పుడు ఇశ్రాయేలీయులు అయితే ఉన్నారు. ఇశ్రాయేలులను చూడగానే శత్రు రాజ్యాల వారందరూ కూడా భయపడ్డారు. అలా దేవుడు వారికి ఇచ్చారు అధికారాన్ని. కానీ మరి ఆధిక్యతను పోగొట్టుకొని కోల్పోయారు కదా. మరి ఇప్పుడు ఎవరు? ఆ సమభీకర రూపిణి ఎవరైనా ఉన్నారా? లేదు అక్కడితోనే టోటల్ కొలాప్స్ అయిపోయిందా? ఇప్పుడు ఎవరికి దేవుడు ఆధిక్యతను ఇవ్వలేదా? ఇప్పుడు ఎవరు ఆ సమభీకర రూపిణి అనేది మనం నెక్స్ట్ వీక్ వచ్చే పార్ట్లో విందాం. ఓకేనా? అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.